దానియేలు గ్రంథం 6:3 చూస్తాం. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతుల్లోను ప్రఖ్యాతి నొంది ఉండేను గనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపబడాలని రాజు ఉద్దేశించారు. హెచ్చు ఎప్పుడు కూడా దేవుని ఎదురుండే వస్తుంది. ప్రమోషన్ కొరకు ఎంత ప్రాకులాడతారు, ప్రమోషన్ కావాలని. కానీ ప్రార్థన చేసేవారికి ప్రమోషన్ కమ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుండి నీ జీవితంలో హెచ్చు కలుగుతుంది. ప్రార్థన చేయకపోవడం అంతకంటే బుద్ధిహీనత మరొకటి లేదు. ప్రార్థన చేస్తే నీకు దేవునితో బంధం ఉన్నది. దేవుడు నీ జీవితంలో చేసే పనులు ఇంతంత కాదు, నీ ద్వారా జరిగించే కార్యాలు అది అతి గంభీరం. ఒక సామాన్యుడైన వ్యక్తి దానియేలుకు ఇంత గౌరవం, ఇంత ఘనత, ఇంత కీర్తి, ఇంత ఖ్యాతి, ఇంత పదవి, మరి అందరిలో అతి శ్రేష్టమైన బుద్ధి రావడానికి కారణం ఏంటి? ఇతనికి అలవాటు. ఇతని ప్రార్థనా జీవితానికి విరుద్ధంగా ఉన్న కట్టడ బయలుదేరిన ఆ శాసనాన్ని కూడా ఉల్లంఘించి ప్రార్థన చేస్తున్నాడు.